ఈ వీడియోలో మనం మన నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. హే ఉచియాస్, వెల్కమ్ బ్యాక్ ఇన్ అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం మన నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్ లో రాబోతుందా, ఇక రాదా, దీని డబ్బింగ్ డాబ్ చేసేసారా, ఇంకా నరుటో షిప్పుడెన్ తెలుగులో ఇక ఎప్పటికీ రాదా? ఈ క్వశ్చన్స్ కన్నిటికీ మీకు ఆన్సర్ ఇవ్వబోతున్నా. దీంట్లో నాది ఒక మెయిన్ థ్యూరీ ఉందన్నమాట. ఆ థ్యూరీ రికార్డింగ్ మీకు చెప్పబోతున్నా. ఇక మన సోనీ వాళ్ళు నరుటో షిప్పుడెన్ ని ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో తెచ్చి మన తెలుగు డబ్ లో ఎందుకు తేలేదని మనందరికీ డౌట్ ఉంటుంది. అది ఎందుకంటే మెయిన్ మన ఇంకే అనమాట. ఎక్స్పెక్ట్ చేసినంత టీఆర్పీ వాళ్ళకి రీచ్ కావలేదు, అందుకే వాళ్ళు డబ్బింగ్ డిలే చేశారు. దీని రికార్డింగ్ నేను నా లాస్ట్ వీడియోస్ లో చెప్పాను, ఇంకా దీని వల్లే వీళ్ళు డబ్బింగ్ తేలేదేమో అని. ఈ స్టోరీ అంతా మనకి అందరికీ తెలుసు. ఇంకా నరుటో షిప్పుడెన్ తెలుగులో రాలేదని మనం చాలా మంది చాలా బాధపడినాం. కొందరైతే వాళ్ళకి మెయిల్ కూడా చేశారు, ట్వీట్ చేశారు, అలాగనే డిఎం చేశారు, కామెంట్ బాక్స్ లో చెప్పారు. ప్రతి ఒక్క తవ మనం రీచ్ అవుతాం కదా, అక్కడంతా మనం రీచ్ అయ్యాం. కానీ వాళ్ళు అంతగా రెస్పాన్స్ ఇవ్వలేదన్నమాట. ఇంకా ఏం చెప్పలేం, వాళ్ళు ఎందుకు రెస్పాన్స్ ఇస్తాను లేదు వాళ్ళకే తెలిసిందల్లా. ఇంకా నా థ్యూరీ ఏదంటే, మీకు కొంత మాత్రం కూడా ఐడియా ఉందంటే మన నరుటో షిప్పుడెన్ హిందీ డబ్ లో కూడా ఆపేశారనమాట. నాకు తెలిసిన సోర్సెస్ ప్రకారంగా వీళ్ళు హిందీ డబ్ ని ఎందుకు ఆపారంటే లైసెన్స్ ఇష్యూ అనమాట. లైసెన్స్ ఇష్యూ ఎందుకంటే వీళ్ళకి ఐడియా లేదనమాట మన నరుటో షిప్పుడెన్ ఇంత ఫేమస్ అవుతుందని. వీళ్ళకి కొంచెం మాత్రం కూడా ఐడియా లేదు. ఇంకా వీళ్ళు ఐడియా లేకుండా కాబట్టి అందుకే ఒక 50% ఎపిసోడ్స్ మాత్రమే వీళ్ళు లైసెన్స్ తీసుకున్నారనమాట. దాని తర్వాత చూద్దామని వాళ్ళు ఆ లైసెన్స్ కి అప్లై చేయలేదు. లైసెన్స్ ఏంటంటే కొన్ని పబ్లిషర్ దగ్గర మన నరుటో షిప్పుడెన్ లైసెన్స్ ఉంటుంది, అప్పుడే వీళ్ళు ఆ లైసెన్స్ తీసుకొని స్ట్రీమ్ చేయగలరు. ఆ లైసెన్స్ తీసుకోకుంటే వీళ్ళు స్ట్రీమ్ చేయలేరు అనమాట. ఇంకా వీళ్ళు ఈ లైసెన్స్ కూడా అప్లై చేశారు, మనీ గిని అంతా కట్టినారు. ఇది 2025 లో రాబోతుంది అని మాకు తెలిసిందనమాట, అది హిందీ డబ్ లో. ఇంకా మన తెలుగు డబ్ గురించి మాట్లాడాలంటే ఇది నా థ్యూరీ అనమాట. నాకు లిటరలీ ఎవరితోనూ నాకు లీక్స్ ఏం రాలేదు, ఇది నా థ్యూరీ. ఏదంటే మన నరుటో షిప్పుడెన్ క్లాసిక్ సిరీస్ మన సోనీలో రీటెలికాస్ట్ అవుతుందన్నమాట. ఇంకా దీనికి ఏం లింక్ బ్రో అనుకున్నారు. మన సోనీలో మన క్లాసిక్ సిరీస్ ది తెలుగు డబ్ వస్తా ఉంది, ఎందుకంటే వాళ్ళు తెలుగు డబ్ చేసింటారు కాబట్టి. ఇంకా వీళ్ళు క్లాసిక్ సిరీస్ ఎండ్ అయితేనే ఇంకా నరుటో షిప్పుడెన్ ఫస్ట్ ఎపిసోడ్ ని ఇంకా స్టార్ట్ చేస్తే అప్పుడేమన్నా మన తెలుగు డబ్ లో రావచ్చు. నా థ్యూరీ అనమాట, నాకు తెలిసిన ప్రకారంగా మీకు చెప్తున్నా. నేనైతే దీనికి 101% షూర్ లేను, ఇది ఇలా రావచ్చు అని మీకు చెప్తున్నాను అనమాట. వీళ్ళు నరుటో షిప్పుడెన్ ఎపిసోడ్ 1 రిలీజ్ చేసేదాకా మనకి ఐడియా లేదనమాట తెలుగు డబ్ లో వస్తుంది అని. ఇంకా ఆల్మోస్ట్ 2025 లో మన తెలుగు డబ్ లో అయితే కంపల్సరీ రావాల్సిందే, ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట మన నరుటో షిప్పుడెన్ కి. చాలా హైప్ క్రియేట్ అయిపోయింది ఇప్పటి లోపల అయితే. నాకు తెలిసి ఆల్మోస్ట్ 2025 లో అయితే కన్ఫర్మ్ గా రాబోతుంది. విచ్ మంత్ అయితే మనకు కన్ఫర్మ్ లేదు. ఇంకా వీళ్ళు ఎపిసోడ్ 1 రిలీజ్ చేస్తేనే దీని రికార్డింగ్ ఏమన్నా చిన్న లీక్ వచ్చినా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లో దొరుకుతుంది అనమాట. అందుకే మీరు ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకుంటే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కుంటే బెల్ ఐకాన్ నొక్కండి. దీని రికార్డింగ్ మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ చేయండి, నాకే అప్పుడు అర్థమవుతుంది అనమాట ఇలా అని. ఇక నా థ్యూరీ మీకు చెప్పా, మీ థ్యూరీస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి అనమాట ఇలాంటివి. ఇంకా మీరు ఎవరైనా అప్కమింగ్ యాక్షన్ యానిమేస్ ని ఎదుగుతా అంటే మన రైట్ కార్నర్ లో వీడియో వస్తూ ఉంటుంది, మన లెఫ్ట్ కార్నర్ లో వచ్చి అప్కమింగ్ తెలుగు డబ్ యానిమేస్ గురించి చెప్పా. ఆ 2 వీడియోస్ ఎవరైనా చూడుకుంటే చూడుకోండి. ఈ విధంగా చూసిన దానికి చాలా అంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, గుడ్ బాయ్.